రాజనీతి వీక్షకులందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి 100 రోజుల పాలన మీద, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాల మీద మాట్లాడటానికి మనతో రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. రాజుగారు నమస్తే అండి. నమస్తే అండి సురేష్. రాజుగారు, మీ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు చాలా విషయాల్లో చాలా నిష్కర్షగా నిర్మోహమాటంగా చెప్తారు కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే 100% గుడ్ గవర్నెన్స్ అయితే ఉంది. లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ అన్నిటిలో గవర్నెన్స్ ఈజ్ గుడ్. ఒక అది ప్రకృతి వల్ల కావచ్చు, కంటిన్యూస్ రెయిన్స్ వలన, శాండ్ విషయంలో అయితే కొంత డిస్సాటిస్ఫాక్షన్ అయితే జనాల్లో ఉంది. అది ఆత్మవంచన చేసుకోలేం కదా, ఉన్నదన్నట్టు చెప్పాలి. అది ప్రభుత్వం కారణం అని అన్నాం. ఎందుకంటే వర్షాలు, మరి స్టాక్ లేకపోవటం ఇవన్నీ ఉన్నాయి. సో ముఖ్యమంత్రి గారు కూడా చాలామంది ఎమ్మెల్యేలకు కూడా అరే బాబు మీరు సక్రమంగా ఉండాలని కూడా చెప్తున్నారు. మరి ఎందుకంటే ఇందులో ఎమ్మెల్యేల పాత్ర ఏంటనేది నాకు క్లియర్గా తెలియదు. ఎందుకంటే నాకు నా నియోజకవర్గంలో గుప్పుడు ఇసుక కూడా లేదు. బయట నుంచి తెచ్చుకుని బిల్డింగులు కట్టుకుంటానికి బయట పోసుకుని కుప్పలు తప్ప మాకు ఇసుక నది ఏది లేదు. గుప్పడి ఇసుక కూడా లేదు. ఇబ్బంది అయితే పడుతున్నారు కదా జనాలు, అది వాస్తవం. అంటే గవర్నెన్స్ పరంగా బాగానే ఉంది. రాజకీయంగా 100 రోజుల్లో తీసుకున్న నిర్ణయాల మీద అంటే రాజకీయంగా కొత్త నిర్ణయాలంటే ఇప్పుడు మెయిన్ ఆయన ఎలక్షన్లో ప్రామిస్ చేశారు 6. అందులో ఇమీడియట్గా సంక్షేమం 3000ని 4000 చేస్తా అన్నారు. అది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అయింది. తర్వాత ఆ సిలిండర్లో నవంబర్ 13 నుంచో ఏదో సమ్ డేట్ వాజ్ గివెన్. తర్వాత బస్సులు ఉచిత ప్రయాణం, దానికి కూడా 1480-90 బస్సులు ఆర్డర్ ఇచ్చారు. సో ఈ బస్సులు రావాలి. సడన్గా ఉచితం అంటే రెగ్యులర్ ట్రాఫిక్ పెరుగుతుంది కదా, ఇది విపరీతంగా పెరుగుతుంది. లేడీస్ కదా, ఏదో బంధుత్వాలు అందరూ గుర్తొస్తారు, వెళ్తూ ఉంటారు. మామూలుగా 3 నెలలకు ఒకసారి వెళ్ళే వాళ్ళు వారానికి ఒకసారి కూడా అలా వెళ్ళొస్తారు. సో కాబట్టి రద్దీ పెరుగుతుంది. దానికి బస్సులు లేకుండా ఉన్న బస్సుల్లోనే అలా అంటే మరి రెగ్యులర్ ప్రయాణికులు, పనుండి ప్రయాణం చేసే ప్రయాణికులకి ఇబ్బంది అయ్యి అంటే వీళ్ళు పని లేకుండా తిరుగుతారని అంటలా. బట్ అట్ ద సేమ్ టైం ఫెసిలిటీ ఉన్నప్పుడు అలా పోయేద్దాం లేదా అని. జనరల్గా టిఫిన్ చేయడానికి కూడా పక్కూరికి ఇప్పుడు ఏదో హైదరాబాద్లో జోక్ ఉంది, కూకట్పల్లి బేగం బజార్ వెళ్ళి ఒక జాకెట్ కూడా కొనుక్కుని వచ్చేస్తున్నారంట. జోక్ ఇది ఫ్రీ బస్ పెట్టిన తర్వాత కూకట్పల్లి నుంచి ఒక జాకెట్ కూడా అంటే రెండోది కావాలంటే మళ్ళీ వెళ్ళి కొనుక్కోవచ్చు. అదే. సో ఇవన్నీ చేయాలంటే మరి మాట ఇచ్చిన తర్వాత ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. 1 by 1 చేసుకొస్తున్నారు. సో ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి అయినా ఒకే రోజు ఏమీ అన్నీ చేయలే. సో ఈ ఆల్సో టుక్ టైం. కొన్నిట్లకి అయితే 3 సంవత్సరాలు తీసుకున్నారు. వాళ్ళు అదే చేస్తున్నారుగా, విమర్శ. మనం సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా అన్నది చూసుకోవాలి. కానీ అందరు విమర్శలు పట్టించుకుంటే ఇక్కడ మరి బొక్కసంలో డబ్బులు ఉండాలి కదా. బొక్కసం అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అప్పిచ్చే వాళ్ళందరినీ కూడా డ్రైవ్ చేసి వెళ్ళిపోయాడు. సో అలాగని ఎన్నికల ముందు ఇదే చెప్పి ఎన్నికల తర్వాత కూడా అదే చెప్పలేం, అది నిజమైనప్పటికీ కూడా. సో లిటిల్ ట్రిక్కీ, బట్ సీఎం గారు ఈజ్ ట్రయింగ్ హిస్ బెస్ట్. సో కేంద్రంతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి కాబట్టి స్ట్రగుల్ ఉంటుంది డెఫినెట్గా. ఒక పక్కన అమరావతి త్వరితగతిన కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంది. అలాగే పోలవరాన్ని స్లో చేయడానికి లేదు. ఉన్నాయి కొన్ని చాలా ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఆయనకి కాంపిటెన్స్ ఉంది, పర్సివరెన్స్ ఉంది, పేషెన్స్ ఉంది. సో అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు తాజాగా నిన్న ఈ నామినేట్ పోస్టులు అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్ చేసిన క్రమంలో చాలామంది అసంతృప్తికి గురయ్యారని వార్తలు వస్తున్నాయండి. యాక్చువల్గా మంత్రివర్గ
కూర్పు జరిగినప్పుడు కూడా అలాంటివి వచ్చినాయి. వాస్తవానికి మీరు కూడా అసంతృప్తికి గురయ్యారు. సో నిన్న కూడా అదే జరిగింది. కొంతమంది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు పార్టీ వాయిస్ని వినిపించిన వాళ్ళు సమర్థవంతంగా. నాకు అర్థమైంది. నేను జీవీ రెడ్డి గారు మాట్లాడింది కూడా చూసా. నేషనల్ స్పోక్స్ పర్సన్, మృదు భాషను, అవును, మృదు స్వభావి, మంచివాడు కూడా, డెఫినెట్గా మంచివాడు. అసలు నేను అప్పట్లో బాబు గారికి ఆయన్ని తీసుకుందాము అని సజెస్ట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేను. జీవీ రెడ్డి గారిని మీకున్నంత టాలెంట్ కాంగ్రెస్ పార్టీలో వేస్ట్ చేసుకోవద్దు, యువర్ ద మోస్ట్ కాంపిటెంట్ పర్సన్ అంటే మీరు తెలుగుదేశానికి రండి అని ఆయన్ని ప్రోత్సహించింది నేను. అలాగే బాబు గారికి కూడా ఈ వుడ్ బి అన్ అసెట్ అండి. చాలా మోస్ట్ నాలెడ్జబుల్, ఈజ్ ఎ లాయర్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్. సో అండ్ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్. అవును. సో కాబట్టి అండ్ వీ యూస్ టు ఎక్స్చేంజ్ లాట్ ఆఫ్ నోట్స్. నేను అప్పుడు ఢిల్లీలో 4 ఏళ్ళు కూడా ఆల్మోస్ట్ నా మార్నింగ్ వాక్లో జీవీతో మాట్లాడిన రోజులు చాలా తక్కువ ఉంటాయి. సో వీ యూస్ టు ఎక్స్చేంజ్ లాట్ ఆఫ్ ఐడియాస్. అంటే ఆయన 22లో జాయిన్ అయ్యాడు, బట్ నేను 20 నుంచి జీవీతో టచ్లో ఉంటున్నాను. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున మీడియాకి వెళ్ళినా వీ యూస్ టు ఎక్స్చేంజ్ లాట్ ఆఫ్ ఐడియాస్. అలా తులసిరెడ్డి గారితో మాట్లాడుతూ ఉండేవాడిని. వీళ్ళంతా కొంచెం మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు. తులసిరెడ్డి గారు ఈజ్ అన్ ఇంటలెక్ట్. సో పార్టీలకు అతీతంగా నేను అన్ని పార్టీలతోటి కూడా, అంటే అప్పుడు నేను వైసీపీలో ఉన్న ఏ పార్టీలో లేను, బట్ లేనని చెప్పి ఏదో చాలామంది చాలా కారుకోతలకు వస్తే నేను చాలామంది తిట్టాను కూడా. ఏదో లివ్ ఇన్ రిలేషన్షిప్ లాగా ఇట్టే ఉన్నాం. అది అందరికీ తెలిసిందే, ఆ నాయకులకి తెలుసు, అవును, క్యాడర్కి తెలుసు. కాబట్టి ఏదో సోద్దప్పుడు మొదలెట్టారు చివరిలో, అబ్బాయి నీ పార్టీలో జారలేదు అని చెప్పి. అంటే జనానికి కూడా తెలుసులేండి, మీరు అందరికీ తెలుసు. అవును, ఆ మాట్లాడిన 2-3 ఎవరి గురించి చెప్తున్నా. సో అలా అనుకుంటే చాలామంది ఎన్నికలకు ముందు చేరిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకి వచ్చినాయి ఆ పదాలు. అదే అదే నాకు ఎమ్మెల్యే సీటు కూడా ఆఖరిలో నేను 175 ఉండి, లేకపోతే 174 సీటు వచ్చిన వాళ్ళు, అనౌన్స్ చేసిన వాళ్ళు నేను 174 కానీ 175 కానీ. నామినేషన్ ప్రారంభమైన తర్వాత వచ్చింది. అసలు ఎందుకండి అప్పుడు మీరు యాక్చువల్గా బీజేపీ నుంచి మీకు ఎంపీ టికెట్ ఇస్తారనుకున్నారా, లేకపోతే ఏం జరిగింది? కూటమి నేను అనుకున్నది కూటమి. మీరు అనౌన్స్ చేశారు, 3 పార్టీలో ఏదో ఒక పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తారు. అసలు బీజేపీ ఇల్లు కలవక ముందు చెప్పిన మాట అది. ఇదంతా నాకు 2 years ముందే తెలిసి 3 పార్టీలు కలుస్తాయని. ఆ నాయకులకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలుసు. అందుకనే నేను కూటమి తరఫున పోటీ చేస్తానని ఎప్పుడో చెప్పా. ఈ ఖండించే వాళ్ళు అంటే తొక్కలో అప్పుడే ఖండించవచ్చుగా, ఎలా చెప్తున్నామని. సో అప్పుడు అంటే బీజేపీ నుంచి ఎంపీ టికెట్ రాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారా? చేస్తుంటారనే నేను చాలాసార్లు కూడా చెప్పా గతంలో. అప్పుడు బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఉన్నాడని అనుకుంటారు చాలామంది, ఇప్పుడు కూడా అనుకుంటున్నారు చాలామంది. నేను అనుకోవట్లేదు, కానీ అప్పట్లో అయితే ఉంది. ఎందుకంటే కనీసం నేను వేసిన పిటిషన్ మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తే కాళ్ళు అరిగిపోయేలా కొట్టారని సుప్రీంకోర్టు కూడా కన్ఫర్మ్ చేస్తే కనీసం ఆ అధికారిని పిలిపించని కూడా పిలిపించలేకపోయాక. కానీ బండి సంజయ్ విషయంలో ఉల్టా జరిగింది కదా. బండి సంజయ్ ఉల్టా 4వ రోజు పిలిచారు. అసలు నేను చేయలేదు, మా సంజయ్ని పిలిచేశారు, ఊరికే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దానికి ఆయన కంప్లైంట్ చేశాడు, చాలా సీరియస్గా స్పందించారు. అందుకనే నేను చెప్తున్నా, కారణం లేకుండా మనం మాట్లాడకూడదు. సో అది మన కళ్ళ ముందు ఎవిడెన్సెస్ కనపడుతున్నాయి. మిమ్మల్ని అంత దారుణం చేసిన తర్వాత వదిలేశారంటే ఖచ్చితంగా కనీసం పిల్లలను కూడా పిలవలేదు. ఇప్పుడు ఏంటి సార్ మరి వీళ్ళ మీద యాక్షన్ ఉంటుంది అనుకుంటున్నారా? మీరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి దాదాపు 2 నెలల పైన అయింది. ఉద్దేశం ఎవరో రేపు విజయపాల్ డెఫినెట్గా అరెస్ట్ అవుతాడు. ఎందుకంటే ఇంట్రాగేటివ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ రిక్వైర్డ్ అని కోర్టు కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత వీళ్ళు అరెస్ట్ చేసి చేయకపోతే చాలా అసహ్యంగా ఉంటుంది. అంటే మరి గట్టిగా వెళ్తారని నమ్మకం ఉందా మీకు? పూర్తి నమ్మకం.
ఈ విషయంలో నాకు బాబు గారి మీద పూర్తి విశ్వాసం. సునీల్ కుమార్ విల్ బి సస్పెండెడ్. ఇద్దరు విజయపాల్, సునీల్ కుమార్. విజయపాల్కి సస్పెన్షన్ ఉండదు. విజయపాల్ రిటైర్ అయ్యాడు కదా, అతనికి అరెస్టే ఉంటుంది. ఇతనికైతే ఇనీషియల్గా సస్పెన్షన్ ఉంటుంది, తర్వాత అరెస్ట్ చూడాలి. సునీల్ కుమార్ మీకు వ్యతిరేకంగా ఏదో క్యాంపెయిన్ కూడా మొదలు పెడుతున్నట్టున్నాడుగా. మొదలు పెట్టాడు, ఎప్పుడు చేస్తూనే ఉంటాడు, ఇప్పుడు కూడా మొదలు పెట్టాడు. ఆ ఎయిమ్స్ వాళ్ళని పెట్టి ఏదో అంశరాయబారాలు పంపుతూ ఉంటాడు ప్రభుత్వానికి. ఏమని? ఇలాగా నేను మీకు సపోర్ట్ ఉంటాను, మీరు నన్ను చూసుకోవాలి, నా వెనకాల ఇంతమంది సైన్యం ఉన్నారు అని, ఏం సభ్యులు ఉన్నారని వాళ్ళతో. ఇప్పుడు మొన్న ఒక చిన్న సంఘటన, అది కూడా అంబేద్కర్ గారి వర్గీకరణ సపోర్ట్ చేయం మేము అని సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా అంబేద్కర్ గారు బొమ్మ వేసినా మనకు సంబంధం లేని ఇష్యూ. మా నాగేంద్రుడి గుడి చుట్టూ కట్టేస్తాయి, ఆ పక్కన చిన్న సందు ఉంటే ఆ సందులో కూడా తాడేసేసి ఇది దాటి ఎవరైనా ముందుకు వస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని చెప్పి, అంటే గుడికి అడ్డంగా తాడు కట్టారు, అడ్డంగా మూసేశారు. ఆ పక్కన 2 పెద్ద అంబేద్కర్ గారి ఫ్లెక్సీలు ఉన్నాయి. ఇది దాటి ఎవడన్నా ముందుకెళ్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేస్తాం, ఎవరికి దమ్ముంది ఇది ముట్టుకుంటాను కన్నా. నేను వేరే ఓపెనింగ్కి వెళ్ళా ఆ ఊరు అనుకోకుండా. ఆ రోజు 2 బ్రిడ్జిలు ఉన్నాయి, ఎంపీ లాడ్స్ నుంచి ఇచ్చినాయి, అవి ఓపెన్ చేసి వెళ్తా ఉంటే ఈ గుడి దగ్గర విపరీతంగా జనం ఉన్నారు. ఏదో నన్ను ఏదో సన్మానం చేయడానికి దేనికో ఆపారేమో అని చెప్పి ఆగితే ఇది కూడా సార్ ఇది పరిస్థితి, మేము అక్కడికి వెళ్తే కేసు పెడతాం అంటున్నారు, మేము ఏం చేయాలి అని అడిగారు. ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఏం చేస్తారు చెప్పండి? ఖచ్చితంగా గుడికి మార్గం ఇవ్వాలిగా. గుడికి మార్గం ఇవ్వాలి, ప్రజాప్రతినిధిగా అది నా బాధ్యత. అవును. అట్ ది సేమ్ టైం ఆ ఫ్లెక్సీ మీద అంబేద్కర్ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి ఫోటో ఉంది, ఆయన గౌరవించడం బాధ్యత. అందుకని ఆ ఫ్లెక్సీలు చెప్పకుండా ఆ కర్రను తీసి దీన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి, ఇంకో దగ్గర పెట్టుకుంటారు ఈ గుడికి అడ్డంగా లేకుండా అని చెప్పి. ఇలాగా మీ చర్చిల దగ్గర మేము చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు లాంటివి మేము ఎప్పుడు పెట్టలేదు కదా, ఫ్లెక్సీలు లోపలికి వెళ్లకుండా దారి మూసారికి, అది కరెక్ట్ కాదు, ఎవరైనా ఇలా చేయొద్దు అని చెప్పి అక్కడే పబ్లిక్లోనే మాట్లాడి నేను వచ్చేసా. ఆ తర్వాత ఇదిగో ఈ సునీల్ గ్యాంగ్ ఈ బ్యాచ్ అందరూ చేరి దీన్ని ఒక గొడవ చేద్దాం, ఎందుకంటే అప్పటికి లడ్డు కూడా ఉంది కదా, ఆ లడ్డు గొడవని డైవర్ట్ చేయడం కోసం దీన్ని ఏదో పెద్ద చేసేసి, ఎవడు వచ్చిన లేడు, ఎవరో రాజమండ్రి నుంచి ఒక అబ్బాయి, ఆ కాకినాడలో ఒక అబ్బాయి ఇలా టీవీలో మాట్లాడుతూ ఉంటాడు. సో వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడారు, నోటికి వచ్చింది మాట్లాడారు, ఓకే, నేను ఐ డి నాట్ బాదర్. అసలు ఇక్కడ ఎవరు అసలు అందరికీ నిజం తెలుసు కాబట్టి, కాన్స్టిట్యున్సీలో అయితే ఎవరో లేదు, అందరికీ నిజం తెలుసు కాబట్టి మనక్కడ బయట నుంచి రావటమే తప్ప, అటు కృష్ణా జిల్లా నుంచి డబ్బులు ఇచ్చి ఎవరినో తీసుకురావటం తప్ప, ఇక్కడ ప్రజలకు నిజం తెలుసు. అక్కడ వారం నుంచి నడుస్తుందంట అక్కడ గొడవ, రానివ్వట్లేదు అని ఏడుతున్నారు తప్ప వెళ్ళలా. ప్రజాప్రతినిధిగా నేను ఒక మార్గం ఇచ్చా, సరే దానికి ఎవరో వచ్చి అంటాడు ఓకే దారి ఇవ్వాలంటే అది ఏ పోలీసులతోటో ఎవరితోటో తీయించాలి తప్ప, పోలీసు ప్రభుత్వ ఉద్యోగి, నేను పబ్లిక్ రిప్రజెంటేటివ్ని, నాకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది, ఎమ్మెల్యే మొయ్యడం తప్పు అనేది మాట్లాడలేదు, అది మాట్లాడతా, తీయటం తప్పు అంట, మొయ్యటం తప్పు కాదట, అది అలా అక్కట తీస్తారంట అంబేద్కర్ గారిని అవమానించినట్టు. వీళ్ళు అంబేద్కర్ గారిని అవమానించారు, ఎక్కడంటే అక్కడ పెట్టి కాదండి, ఎక్కడంటే అక్కడ పెడతామే కాదు, సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఎవడన్నా పెరేడ్ చేయొచ్చండి? ఈజ్ ఇట్ నాట్ వైలేషన్ ఆఫ్ లా? ఆ ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అకార్డింగ్ టు మీ. ఇఫ్ దే ఆర్ అన్హ్యాపీ, ఓకే, లెట్ దెమ్ అగైన్ రిప్రజెంట్ టు సుప్రీంకోర్టు. ఇది 7 మెంబర్ బెంచ్ అండి, మాకు 11 మెంబర్ బెంచ్ అయ్యండి అని అడగవచ్చు, అక్కడ చూసుకోవాలి. కానీ ఇది ఈజ్ ఇట్ నాట్ అబ్యూజింగ్ ది సుప్రీంకోర్టు ఆనరబుల్ జడ్జెస్? అవును, అందులో సర్వీస్లో ఉన్నాడుగా సునీల్ కుమార్, సర్వీస్లో ఉండి ఆ తీర్పును తప్పబడుతూ ఒక ట్వీట్ కూడా పెట్టినట్టున్నాడు. ఈసన్ అవుట్లా అండి, ఈసన్ అవుట్లా. అసలు సర్వీస్లో ఉండి ఐఎం అనే సంస్థను పెట్టడం తప్పు,
దానికి ఏదో ఫోటోలు వేసుకోవడం తప్పు. అసలు ఏం సంస్థ నేను పెట్టలేదు అంటాడు, అసలు అందులో నా పేరు లేదంటాడు, పచ్చి అబద్ధాలు ఆడతాడు అసలు. సో ఒకసారి ఫ్లైట్లో కూడా సంబడి వాస్ టెల్లింగ్, ఎవరో ఇతను కూర్చుంటే ఎవరో పెట్టి ఆ పైన పెట్టుకుంటున్నారంట, ఎవరో ఒక లేడీ పెట్టుకున్నప్పుడు ఏదో కొంచెం ఏదో ముట్టుకుంటే ముట్టుకోవచ్చు. డూ నో హూ ఐఎమ్ అడిషనల్ డీజీ. అయితే ఏంటంట నేనుంటే అయితే ఏంట్రా అనేవాడిని. పాపం లేడీస్ మాట్లాడాల. అప్పుడు ఆ ఫ్లైట్లో చూసి వాళ్ళు చెప్తున్నారు, సచ్ అన్ అరగెంట్ ఫెలో. అతని పర్సనల్ లైఫ్ కూడా కరెక్ట్గా లేదు కదా, హారిబుల్. సరే అది వదిలేదు, పర్సనల్ లైఫ్ మనకు అనవసరం, కూడా కేసులు పెట్టినట్టు పర్సనల్ లైఫ్ మనకు అనవసరం అనుకున్నాం. కానీ పబ్లిక్లో ఈ రకంగా చేయటం అనేది ఇట్స్ రాంగ్. సో మరి అతని వెనకాల ఉన్న మరి మతాన్ని చూసో కులం చూసో ఏం చూసో నాకు తెలియదు, కానీ ఈ రాజకీయ నాయకులు కూడా చర్యలు తీసుకోవాల్సిన స్థాయిలో అయితే తీసుకోలేదు. యాక్చువల్లీ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే గవర్నమెంట్ మారడంతోనే వెంటనే సునీల్ కుమార్ మీద యాక్షన్ అవుతుందని అనుకున్నారు. అంటే మేమే చేసిన దాష్టికానికి ఇంతకాలం టైం ఇవ్వటమే నేను అంటే చాలా ఎక్కువ అనుకోవాలి. సో ఇప్పుడు కూడా నమ్మకం ఎందుకు వస్తుంది అంటే కోర్టు ఒకటి విజయపాల్కి బెయిల్ ఇవ్వటాన్ని నిరాకరించింది. రెండో ఇష్యూ ఏంటంటే జత్వాని కేసులో బాగా ముందుకు వెళ్తున్నారు. సో కాబట్టి దాంతోపాటు దీన్ని కూడా తీసుకెళ్తారని ఒక నమ్మకం జనాలకి. సో అట్లీస్ట్ ఇంత బతుకుపోతే ఇండియన్ గాలి తెచ్చినట్టు నేను జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఇంత కృషి చేసి సో జత్వాని కొంగట్టుకుని వెళ్ళాల్సి వస్తాను నా కేసు. అది కాదండి, జత్వాని కేసు యాక్చువల్గా సీఎం దాకా వెళ్ళిద్ది అనుకుంటున్నారు, సారీ ఎక్స్ సీఎం దాకా వెళ్ళిద్ది అనుకుంటున్నారా? జత్వాని కేసులో అంటే వాళ్ళు చెప్తే ఇప్పుడు సీఎంఏ నాకు ఇలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అని ఇప్పుడు, ఎందుకంటే ఎస్పీ లెవెల్లో సీఎం మాట్లాడాల. అతను ఎవరో ఐజీలకి అదే అడిషనల్ డీజీ రామాంజనేయులకి చెప్పినట్టున్నారు. అది కూడా సజ్జలతోనే చెప్పించాడా మనకు తెలియదు. అంటే మామూలుగా డెఫినెట్గా అతనే ఇన్వాల్వ్ అందులో. ఇచ్చిన చట్టానికి సాక్ష్యాలు పిలిపించాడు. తర్వాత పత్రికల్లో వచ్చిన వార్తలు ఆంజనేయులు నన్ను ఇతను అవుట్ ఆఫ్ ద వే ఇలా యేసు రమ్మన్నాడు అని చెప్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి దొరికేస్తాడు. ఆంజనేయులు చెప్పాలి, ఎందుకంటే ఎస్పీ లెవెల్లో అతను అసలు జగన్ మాట్లాడుగా ఎస్పీలతో మాట్లాడు, ఆ లెవెల్ మెయింటైన్ చేస్తాడు. ఓ రేంజ్ పెడతాడు అసలు మాట్లాడలేదు. అయితే ఇప్పుడు మొత్తానికి పోలీస్ అధికారులు బలయ్యారు, అందరి మీద కేసులు పెట్టి. బలయ్యారంటే తప్పే, బలి అంటే ఐ మీన్ నేను అనేది పోలీస్ అధికారులకు బుక్ అయ్యారు, కానీ చెప్పిన వాళ్ళు సేఫ్ అనుకోవచ్చా? అంటే చెప్పాలి, అది చెప్పాడని చెప్పాలి. కాకపోతే వీళ్ళకి కొన్ని బైలాస్ ఉన్నాయి. తప్పు చేయమని చెప్తే ఇప్పుడు మీరు ఎవరైనా మర్డర్ చేసి వచ్చారా అని నేను చెప్పాను అనుకోండి, మీరు మర్డర్ చేస్తే మీకేదో డబ్బులు ఇచ్చి నేను మీ ద్వారా మర్డర్ చేస్తే నేను బుక్ అవుతాను, కానీ ఆడేదో మీరు చెప్పారని చెప్పి నేను పొడిచి వచ్చాను అంటే కుదరదు కదా. అందులో ఐపీఎస్కి రూల్ బుక్ ఉంటుంది, వాళ్ళు రూల్స్ వైలేట్ తెలియక ఒక రాజకీయ నాయకుడు తెలియక చెప్తే ఫాలో అవ్వాలని లేదు. సార్ యాజ్ పర్ ద రూల్స్ సచ్ అండ్ సచ్ దిస్ థింగ్ ఐ కెనాట్ అగ్రీ టు యువర్ రిక్వెస్ట్. ఇఫ్ యూ గివ్ మీ రిటర్న్ ఆర్డర్స్ you go bring her అని రిటర్న్ ఆర్డర్స్ ఇస్తే then as a subordinate I have to obey your order. I have to put my dissent as per the rule to you. Still if you want, give it in writing. అంటే మళ్ళీ 3 రోజులు పబ్జి ఆడుకుంటూ కూర్చుంటాడు, బయటికి కూడా రాకుండా. అలా చెప్పి దమ్ము లేదు. ఎవరికాడికి స్వార్థం, ప్రమోషన్ల కోసమో ఇంకో దానికోసం, మంచి పోస్టింగ్ ఇస్తే అక్కడ డబ్బులు కొట్టే ఇచ్చాను, ఏదో రకరకాల కారణాల చేత వాళ్ళు చెప్పి నేను ఒప్పుకుంటారు. అంటే ఆయన ఇంకో 20 ఏళ్ళు సీఎంగా ఉంటాడు అని ఇలా అందరూ అనుకున్నారు. ఐజీఎల్ అవ్వచ్చు ఇవన్నీ అని ఇలా అనుకున్నారు. అలా అసలు అడియాసలు చేశా. అంటే జనం ఏమనుకుంటున్నారంటే ఇంతటితో ఆపేస్తారేమో, ఇంకా ముందుకెళ్తే జిందాల్ దాకా వెళ్తుంది, జిందాల్ దాకా వెళ్తే మళ్ళీ బీజేపీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇట్లా రకరకాల. జిందాల్కి సంబంధం లేదండి. ఇప్పుడు నేను 100 రిక్వెస్ట్లు చేస్తాను, మీకు బుద్ధి ఉండాలి. ఇప్పుడు ఆ ప్లేస్లో జిందాలు ఉండొచ్చు, ఇంకో బిందాలు ఉండొచ్చు.
నేను అన్యాయం అయిపోయాను అని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. నువ్వు రూల్ ఫాలో అవ్వాలి. జిందాల్ ఏమి ఎత్తురా ఇచ్చే అని చెప్తాడా, నాకు ఈ కష్టంగా ఉంది బ్రదర్ అని చెప్పి ఏదో చెప్తే చెప్పు. అంటే ఇప్పుడు యాక్చువల్గా చాలామంది స్నేహితులు ఉంటారు జిందాల్కి, చాలామంది ముఖ్యమంత్రులు స్నేహితులుగా ఉంటారు, చాలా రాష్ట్రాల్లో వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. కానీ ఆయన ఇష్యూకి జగన్ దగ్గరికి రావడానికి కారణం ఏంటి అంటే ఎక్కడ అవుట్లాస్ ఉండరు. ఏ ముఖ్యమంత్రి అయినా రూల్స్ ఫాలో అవుతారు. సో ఇతనైతే కరెక్ట్ మనకు అనుకొని వచ్చేసాడు, మన పని అవుతుందని. ఉండవచ్చు. ఎందుకంటే అతను వచ్చి అడిగాడు అన్న సంగతి ఇంకా మనకు తెలియలేదు కదా ఇప్పుడు దాకా అఫీషియల్గా. డెఫినెట్గా అది లేకుండా ఇది జరగదు. కానీ శంఖంలో పోస్తేనే తీర్థం కదా. సో వీళ్ళు జిందాల్ గురించి చెప్పట్లేదుగా, కుక్కల విద్యాసాగర్ గురించే చెప్తున్నారు. అంతవరకే విద్యాసాగర్ గురించే మేము చేసామని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే యాక్చువల్ టెక్నికల్గా చూసినా సార్, అది బాంబేలో పెట్టిన వ్యవహారం, బాంబేలో జరిగిన వ్యవహారం వీళ్ళకి సంబంధం లేదనుకోండి జిందాల్ దీంతో. సో అందుకనే వీళ్ళు నీట్గా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తిని బొంబాయిలో ఒక ఆవిడ మోసం చేసింది కాబట్టి ఆవిడని ఎత్తుకొచ్చి ఇక్కడ 45 రోజులు జైల్లో పెట్టి ఏంటంట 5 లక్షల డీల్ అంట. ఈడేమో ఎత్తుకొచ్చాడంట, ఎప్పుడో 2017లో ఇచ్చాడంట. ఏంటి ఆల్ దిస్ నాన్ సెన్స్. బట్ ఆన్ పేపర్ అదే పెట్టారు వాళ్ళు. అందుకని కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు. కానీ ఏదైనా రాజ్యం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనేది మీ ఇష్యూలో కానీ, ఈ జపాని కానీ ఇంకా ఎలాంటివి ఎన్ని ఉన్నాయో తెలియదు మనకి, బయటికి రాలేదు. అవును, చాలా అరాచకం చేసినట్టే. అంటే మనం డెమోక్రసీయా లేకపోతే ఇది ఇంకోట అనే అనుమానం కూడా వస్తుంది. ఎంపీనే కొడితే దిక్కులేదు, ఇంతవరకు మళ్ళీ ఆ ఎంపీ అధికార పార్టీలో మళ్ళీ వచ్చి నేను కేసు పెట్టిన 30వ రోజుకి కానీ నాకు ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఎఫ్ఐఆర్ అయిన 3 నెలలకు కానీ ఇప్పుడు దాకా ఒకడు అరెస్ట్ లేడు. సరే ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. బట్ ఇప్పుడు అన్ని విజయపాల్ని ముందు కూడా అరెస్ట్ చేయొచ్చండి. కోర్టు వాయిదా వేసింది కానీ స్టే ఇవ్వమంటే ఇంటరిమ్ స్టే ఇవ్వాల, అరెస్ట్ చేయొచ్చు. ఈ 2 నెలల్లో కూడా అరెస్ట్ చేయొచ్చు. అంటే ఎక్కడండి ఫాల్ట్? మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా కేసుల్లో చూస్తున్నాం మనం, వాళ్ళు చాలా స్వేచ్ఛగా హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకునేంత అవకాశం ఎందుకు ఇస్తున్నారు మీరు? మరి బెయిల్ వచ్చేదాకా కూడా ఇస్తున్నారు. బెయిల్ వచ్చేదాకా వెయిట్ చేస్తారా ఏంటి? బెయిల్ వచ్చాక బెయిల్ వచ్చింది అమ్మాయి అని ఊపిరి పీల్చుకుంటారా? మనకి పట్టుకునే పని లేదు అని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలైతే అనుకుంటున్నారు, ఆ మాట వాస్తవం. మరి నిజంగా వాళ్ళ శక్తియుక్తులు ఎక్కువ, పోలీసుల శక్తియుక్తులు మరీ కృషించిపోయినాయా నాకు తెలియదు. బెయిల్ వచ్చేదాకా మటుకు మరి జరిగిన మాట అయితే నిజం. అది యాదృచ్ఛికంగా అలా జరిగిందా, వాళ్ళ సమర్థత వల్ల జరిగిందా, లేదా పోలీస్ అసమర్థత వల్ల జరిగిందా, పోలీసులు ఎంత అసమర్థులా? అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం మీదకి వెళ్తాయిగా. పోలీసులు అసమర్థులు అనే విషయం, పోలీసులు అసమర్థులైన బాధ్యత ప్రభుత్వం అందేగా. మార్చే అవకాశం మీ దగ్గర ఉన్నప్పుడు, పవర్ మీ దగ్గర ఉన్నప్పుడు, కొన్ని 1 కేసు 2 కేసుల్లో అలాంటివి వచ్చినాయి అంటే అనుకోవచ్చు. వరుసగా అందరికీ కోర్టులు రిలీఫ్ ఇస్తూనే ఉన్నాయిగా, ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తూనే ఉన్నాయిగా. పిలిచి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మాట్లాడి పంపిస్తున్నట్టున్నారు. మిమ్మల్ని చేసినట్టు ఇంట్రాగేషన్ చేయట్లేదు ఎవరిని. నన్ను చేసినట్టు చేయకూడదు కానీ మర్యాద చేసుకుని ముందు దగ్గరికి వెళ్ళి ఇలా వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పుడు కూడా ఊపుకుంటే వెళ్ళి హీరోలాగా. తర్వాత మనం మధ్యలో డైవర్ట్ అయ్యామండి ఈ నామినేటెడ్ పోస్టుల గురించి. అదే రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటూ, జీవి రెడ్డి గారిని ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సన్. సో కాబట్టి డెఫినెట్గా అంటే రేపు ఉండే లిస్టులో రేపు 27 లేకపోతే వచ్చే వారం ఇంకో లిస్ట్ ఉండొచ్చు. డెఫినెట్గా జీవి రెడ్డి గారి పేరు ఉండొచ్చు. అది నేను ఆయనకి ఇవ్వలేదు అని నేను అంటలా. బట్ జనరల్గా ఏంటంటే నిన్న ఆయన ఇంటర్వ్యూ నేను చూసినప్పుడు, అంటే నేను ఆయన మాట్లాడలేదు ఇవాళ, నాకు వేరే ఫోన్ కాల్స్ వల్ల మాట్లాడలేకపోయా. అదర్వైజ్ మాట్లాడాలని అనుకున్నా, మాట్లాడలేదు. బట్ నిన్న టీవీలో ఒక ఛానల్లో నేను కూడా చూశాను. అదే
ఏబిఎన్గా. అవును నేను ముందు ఒక హాఫ్ అన్ అవర్ మా షో అయింది. అవును. ఆ తర్వాత చూసినప్పుడు అంటే ఎక్కడైనా రాజకీయాల్లో ఎవరైనా కోరుకునేది గౌరవం ఉంది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏదో డబ్బులు కొట్టేయడానికి, ఒక వృత్తిగా సొమ్ములు కొట్టేయడానికే రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో, కానీ చాలా తక్కువ. వాళ్ళ గౌరవంతో పని లేదు, వాళ్ళ టార్గెట్ వేరే, వాళ్ళ టార్గెట్ వేరు. ఎక్కువ మంది గౌరవం కోసం ఏదో చేయాలి, ఎక్కడో ఏదో సాధించాం, ఏదో 4 రూపాయలు సంపాదించాం. ఇప్పుడు ఎలక్షన్ ఎంత కాస్ట్లీ అయిపోయిందో తెలుసు కదా. సో కొందరు ఎలక్షన్లో నుంచొని తగలేసుకుంటారు. సో అందరూ తగలేసుకునే బ్యాచే కాబట్టి అందులో కొద్దిమందికి ఇచ్చిన ఇవ్వకపోయినా వేరే రకం. బట్ కొందరు ప్రజల్ని ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేశా. అవును, నాకు చూపెట్టారు, అది వేరే విషయం. బట్ ఒక రాజకీయ నాయకుడిగా నాకు ప్రజల్లో గుర్తింపు ఉంది. ఇవాళ వీళ్ళు రికగ్నైజ్ చేసినా చేయకపోయినా నా ఇమేజ్ నాకు ఉంది, నాకు వచ్చింది ఏమీ నష్టం లేదు. బట్ ఇప్పుడు జీవి రెడ్డి గారు ఉన్నాడు, పట్టాభి గారు ఉన్నాడు. దే ఆర్ నాట్ పొలిటీషియన్స్ ఇన్ ట్రూ సెన్స్. ఇన్ ద సెన్స్ వాళ్ళేమో టికెట్ కావాలని అడగలా, వాళ్ళు ఒక నియోజకవర్గానికి పరిమితం అవ్వాలా. బట్ విపరీతమైన హార్డ్ వర్క్ చేశారు. రోజు మరి డిబేట్లో మాట్లాడాలంటే అన్లెస్ దే డూ లాట్ ఆఫ్ రీసెర్చ్, హోంవర్క్ కూడా చేయాలి కదా సార్. హోంవర్క్ చేయకుండా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడటం వేరు. రాజకీయ నాయకుడు నోటుకొచ్చింది ఏది మాట్లాడినా ప్రజలు అలవాటు పడిపోయి యాక్సెప్ట్ చేస్తారు. ఒక అనలిస్ట్గా, ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్గా వీళ్ళిద్దరూ లూజ్ మాట్లాడటానికి కుదరదు. నేను ఐఎమ్ ఏ పొలిటీషియన్, నేను కూడా ఇప్పుడు ఏదో ఊరికే పేడేసి కడుక్కోరా అనే టైప్ కాకుండా నేను ఏదైనా కన్స్ట్రక్టివ్గానే మాట్లాడేవాడిని. బట్ వీరిద్దరూ డెఫినెట్గా బ్రిలియంట్గా ప్రజెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలను కూడా చాలాసార్లు ఏంటి, మధ్యాహ్నం నేను రచ్చబండలో మాట్లాడేది యూస్ టు బి ది ఈవినింగ్ డిబేట్ ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ డిబేట్. అట్లీస్ట్ 50% డిబేట్స్కి కంటెంట్ మీ దగ్గర, కంటెంట్ మధ్యాహ్నం నా దగ్గర నుంచి వచ్చేది. మేము వీడియోలు చేసుకోవడానికి కూడా మీ కంటెంట్ తీసుకోవచ్చు, కంటెంట్ అక్కడి నుంచి వచ్చేది. లిటరల్గా చెప్పాలి అంటే ప్రజలకి ఇతను చేస్తున్న అన్యాయాల్ని పబ్లిక్కి రీచ్ అయ్యేలాగా ఫస్ట్ 3 years ఆర్ 4 years అంటే పబ్లిక్ స్పీచెస్, బాబు గారు తిరగటం, లోకేష్ పాదయాత్ర, కళ్యాణ్ గారు అదేదో వరాహి యాత్ర, ఇవన్నీ లాస్ట్ 1 year ఆర్ మేబీ 1 year మీద 2 నెలలు. అవును. దానికి ముందు రెగ్యులర్గా పబ్లిక్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాల గురించి మాట్లాడి సావంచుల దాకా వెళ్ళింది నేను, పట్టాభి. వాళ్ళు రెడ్డి పుట్టక పుట్టావా నువ్వు అని చెప్పి రెడ్లు అందరూ బండబూతులు తిట్టింది జీవి రెడ్డిని. సో ఇవ్వకపోతే కూడా ఎవరో బాధపడరు, కానీ ఇవ్వకముందు ఇప్పుడు నా ఇష్యూలో నాకు మంత్రి ఇవ్వలేదండి. ఓకే, దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద సీఎం. బట్ ఇలా ఇవ్వలేకపోతున్నాను, మినిస్టర్ ఇలా ఇవ్వలేకపోతున్నానని చెప్పి ఒక మాట చెప్పబోవటం అంటే పిలిచి గౌరవంగా ఇదిగో ఈ సమీకరణాల దృష్ట్యా ఇప్పుడు ఇవ్వట్లేదు, ఏదో అది సోదని నాకు తెలిసిన నాకు స్వాంతం చేకూరుస్తుంది. అవును, సోదని చెప్పేవాడికి తెలుసు, వినేవాడికి తెలుసు, వెళ్ళా అని మనసులో అనుకుంటాం. కానీ సమ్ సూదింగ్, సమ్ రెస్పెక్ట్ ఇన్ ది పబ్లిక్. లేకపోతే ఎత్తిపడదొప్పాడు అంటారు, పబ్లిక్ అనుకుంటారు. సో వాళ్ళకి డెఫినెట్గా అప్పుడు నాకైనా కూడా నాకు ఇవ్వనప్పుడు ఎవ్రీ1 బిలీవ్ దట్ ఐ వుడ్ గెట్ అని కదా. సోషల్ మీడియా అంతా వాయించింది కదా, రాజుగారు లేకుండా క్యాబినెట్ ఏంటని, సరే ఇది కాకపోతే స్పీకర్ అని, అది కాకపోతే ఇంకా ఏదో టీటీడీ అని రకరకాలుగా మాట్లాడుకున్నారు. నాకు మాట్లాడుకున్నంతగా అసలు ఎవరికైనా అందులో 1% కూడా సోషల్ మీడియాలో మాట్లాడుకోలేదు. అవును.
అన్డౌటెడ్లీ కంపేర్ టు ఎనీ వన్ ఎల్స్ ఐఎమ్ ద సోషల్ మీడియా స్టార్. నా గురించి నేను గొప్ప చెప్పుకుంటాం కాదు. ఆ రికార్డు చూస్తే మిలియన్ దాటిపోయిన నా బిట్లు ఎన్ని ఉన్నాయో కూడా తెలుస్తాయి. అది చరిత్ర, నిక్షిప్తమైన చరిత్ర. నాకున్న వ్యూస్లో 50% దగ్గరలో ఉన్నాను మీరు చూపెట్టండి, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. 50%. ఎందుకంటే అతని మీద ఉన్న ద్వేషం కావచ్చు, నా మీద ఉన్న అభిమానం కావచ్చు, అన్నీ ఎవ్రీడే 1.1, 1.2 మిలియన్ యావరేజ్ వాస్ మై వ్యూవర్షిప్. మీరు ముందు నుంచి అందరికంటే ముందు జగన్ మీద జెండా ఎగరేసి రోజు కొడతా ఉండేసరికి మీకు ఫాలోయింగ్ వచ్చింది. అయినా నాకు ఇవ్వకపోవటం తప్పని అంటలా, ఇవ్వనప్పుడు చెప్పకపోవటం తప్ప అంటున్నా. అట్లీస్ట్ ఉరి శిక్ష వేసేవాడికి నీ ఆఖరి కోరిక ఏంటని అడుగుతారండి. ఏ సమోసా పాపిడి అడిగితే ఇస్తారు కానీ ఇంకా అంతకన్నా పెద్ద కోరికలు కోరితే ఇవ్వరు కదా. బట్ అదొక కస్టమర్. ఇప్పుడు సమ్మన్ హూ ఇస్ పాపులర్ అట్లీస్ట్ కట్టసే డిమాండ్స్. కొంతమంది మాట్లాడతారు ఇంక ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు కదా ఏంటో. సరే అది ఎందుకు కానీ బట్ చెప్తున్నా. సో వాళ్ళకి చెప్పనందుకు డెఫినెట్గా బాధ అనిపిస్తుంది. ఇది లిస్టు, ఇది ఫస్ట్ లిస్ట్ అమ్మా, రెండో లిస్టులో నువ్వు ఉంటావు. అయినా నువ్వు పార్టీ మూల స్తంభానివి. ఈ చైర్మన్లు ఇచ్చి మిమ్మల్ని నేను ఇన్సల్ట్ చేయదలుచుకోలేదు. యువర్ ఇన్ మై హార్ట్ అని ఒక అబద్ధం ఆడితే సరిపోయేదానికి తక్కర్లా. అబద్ధం అని రెడ్డి గారికి తెలుస్తుంది కానీ అదే స్వాంతన ఇందాక నేను చెప్పినట్టు అదేదైనా మెకానిజం ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మీకు అంటే మంత్రి పదవి కానీ లేదంటే వేరే ఇందాక మనం అనుకున్నట్టు స్పీకర్ అంటే అయిపోయినాయి అనుకోండి, స్పీకర్లో ఇవేం లేవు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఇలాంటివి ఇంకా ఏవో మీడియాలోనే అనుకుంటున్నారు. మరి మీరేంటి, మీకు అంటే మీకు నమ్మకం ఉందా వస్తుంది నాకని? లేదు ఒకవేళ రాలేదని అసలు నేను దాని గురించి ఆలోచించట్లేదు. టు బి వెరీ హానెస్ట్, నేను పూర్తిగా నా నియోజకవర్గం పనుల మీద పడిపోయా. నేను నా సొంత మేనిఫెస్టో ఒకటి ఇచ్చా. ఇన్ ఎడిషన్ టు 6 సూత్రాలు, అవును, అంటే సూపర్ 6 అవి కూడా చెప్పాం. సూపర్ 6 గురించి చెప్తూ నేనేం చేస్తానో చెప్పా, అంటే 5 ఏళ్ళలో. బట్ నేనేం చేస్తానో చెప్పినవి కాకుండా నేను చెప్పనివి కూడా కలిపి జనవరి నాటికి కంప్లీట్ చేసేస్తున్నా. రేపు జనవరికి ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. తొడగొట్టి చెప్తా. చెప్పినయే కాదు చెప్పనివి కూడా కంప్లీట్ చేసి కమిట్మెంట్ ఉంటే ఒక నాయకుడికి, రాజకీయ నాయకుడికి వండర్స్ కెన్ బి డన్ అని ప్రూవ్ చేయడానికి నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. సో దీస్ ఆర్ ఆల్ ఇమ్మెటీరియల్. అలాగని పదవి ఇస్తే అక్కర్లేదు అనేవను. సరైన పదవి ఇస్తే, చెత్త పోస్ట్ ఇస్తే పది చూసుకో బాబాయ్ నాకు ఎమ్మెల్యేగా హ్యాపీగా ఉందని చెప్తాం. నన్ను గౌరవించే పదవి, నాకు గౌరవం తీసుకొచ్చే పదవి, నా వలన ఆ తొక్కడా పదవికి గౌరవం వస్తుంది అనుకుంటే అక్కర్లా. నాకేదన్నా నాకున్న గౌరవానికి సప్లిమెంట్ చేసే పదవి ఏదన్నా ఇస్తారని నేనేం అనుకోవట్లా. ఇస్తే ఎస్ ఐ విల్ యాక్సెప్ట్. ముష్టి వేసానని చెప్పి పేపర్లో చదువుకునే టైప్ అయితే మనకు అక్కర్లా. సో ఐఎమ్ హ్యాపీ యాజ్ అన్ ఎమ్మెల్యే అండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ యాజ్ అన్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు పదవి రాలేదు అనుకుందాం, కొంచెంసేపు అనుకుందాం, రాలేదు. గతంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ విధానాలు అంటే ఆ ప్రభుత్వ విధానాల మీద విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి గారి మీద. అది ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే నెంబర్ 1 అక్కడ నేను పదవిలో ఉన్నా, ఒక పెద్ద కమిటీకి చైర్మన్గా ఉన్నా. అవును, ఉన్న పదవిని అక్కర్లే వరకు వచ్చా. సో ఇక్కడ నాకు జరిగిన అవమానం అనుకోండి, ఇంకోటి అనుకోండి, పదవి ఇవ్వకపోవటం.
ఉన్న పదవిని వదులుకుని వచ్చినాడు నేను. సో ఐ కేర్ ఏ డ్యామ్ ఫర్ దిస్ పదవులు. రానప్పుడు ఇస్తే హ్యాపీ, ఇవ్వకపోతే పదవి ఇవ్వలేదని చెప్పి నాకు విమర్శించవలసిన అవసరం లేదు. బికాస్ మై ట్రాక్ రికార్డ్ యూ కెన్ వెరిఫై. ఉన్న పదవిని వదులుకొని తప్పు జరిగితే మాట్లాడా. కాకపోతే ఇక్కడ తప్పులు జరిగే అవకాశం లేదు. ఓకే. సో కాబట్టి నాకు మాట్లాడవలసిన అవసరం రాదు. తర్వాత అండి, అంటే గతంలో కూడా ఒకటి రెండు సందర్భాల్లో అడుగుదాం అంటున్నా. వైసీపీ నుంచి మీరు గెలిచిన తర్వాత ఒక ప్రోగ్రాం పెట్టారు. పెట్టినప్పుడు పబ్లిక్లోనే మీరు ఒక మాట అనేశారు, వీళ్ళంతా జగన్ గారి నాయకత్వం వర్ధిల్లాలని జిందాబాద్ అంటే బొచ్చుల నాయకత్వం అన్నారు. అది యాక్చువల్గా కట్ అండ్ పేస్టా? దాని గురించి చాలా సార్లు మీ దగ్గర నుంచి అది కట్ అండ్ పేస్ట్. యాక్చువల్గా నన్ను 20 జనవరిలో, అంటే 19 మేలో కదా ఎలక్షన్, 20 జనవరి నాటికి మా మధ్యన గ్యాప్ పెరిగింది. అప్పటికే పెరిగింది. అంటే ఎలా పెరిగిందంటే, నేను ఎంపీగా ఉండగా నా పార్లమెంట్ ఇన్ఛార్జ్ అని చెప్పి గంగరాజు కొడుకుని వేసాడు జగన్మోహన్ రెడ్డి. అర్థమైంది? జనరల్గా ఎంపీ లేని చోట వేస్తారు. ఈ తింగరోడు ఉండగా వేసాడు. అన్న కజిన్ నాకు హనుమాన్ కొడుకుయాడు. నాకన్నా 10 ఏళ్ళు చిన్న ఉంటాడు. సో నేను మాట్లాడుతూ ఉంటే వాడి పేరు రంగరాజు. రంగరాజు గారి నాయకత్వం వర్ధిల్లాలి, రంగరాజు గారి నాయకత్వం వర్ధిల్లాలడా, ఊరుకోరా బొచ్చులో నాయకత్వం అని చెప్పి తిట్టా. ఇది తీసేసి జై జగన్, జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అన్న బిట్టుకి దీన్ని కలిపారు. అప్పుడు అడిగితే ఎవడో పార్టీ ఆఫీసర్ ఎవడో ఫోన్ చేసి అడిగాడు, ఇదేంటి ఇలా అన్నారు. అది ఎవడో కావాలని పెట్టారు, కావాలని అడిగితే రే ఒరిజినల్ ఉంది అని ఒరిజినల్ పంపా. ఈడెవడో అటాచ్ చేశాడు, మీరు ఇదే నమ్మాలనుకుంటే ఆ ఒక్క ఏదైనా అనుకోండిరా, జరిగింది అయితే ఇది. మీరు దీన్ని ఏదో శల్య శోధన చేయాలనుకుంటే దొబ్బని చెప్పా. సో అది అయితే ఇది చాలా మందికి తెలియదండి. తెలీదు. అప్పుడు నేను ఒరిజినల్ కూడా పెట్టాను, కానీ దీనికి వచ్చినంత చెప్పారు, దీనికి మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి, కానీ నేను నిజం చెప్పింది రాదు, 1,00,000 కూడా రాలా. జనం అంతే ఉంటారు. అసలు నిజం ఇదిరే అంటే 1,00,000 మంది కూడా చూడాల. ఇది ఎన్ని మిలియన్లు చూశారు అసలు లెక్కలేదు. అంటే ఒకట్లే మీరు కొంచెం డేరింగ్గా కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు కదా, అందుకని నమ్మి ఉంటారు. మీరు ధైర్యంగా ఓ మాట అంటారు, అందరూ అనలేరు అట్లా. మేబీ అందుకని నమ్మి ఉండొచ్చు జనం కూడా. అని ఉండొచ్చులే, జగన్మోహన్ రెడ్డిని అన్నా అంటే అని ఉండొచ్చు రాజుగారు కదా అని టైప్లో. ఆ తర్వాత జరిగిన 2 నెలల తర్వాత ఓపెన్గానే ఎప్పుడైతే నన్ను డిస్క్వాలిఫై చేయాలని చెప్పి పెట్టాడో ఆ తర్వాత జస్ట్ యాడ్ ఆన్ కొలిషన్ గెలిపారు. తర్వాత సార్ ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారం గొడవ నడుస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో, అంటే సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే విజిలెన్స్ విచారణకు సహకరించట్లేదు, కానీ సుప్రీంకోర్టుకు వెళ్ళి దీని మీద విచారణ జరిపించాలని ఒక పిల్లు వేశారు. అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి ఏమో చంద్రబాబు నాయుడు ఆరోపణలు నిగ్గుదేల్చాలని డిలే చేయడానికి. ఎందుకు అట్లా అంటే సుప్రీంకోర్టు తప్పు జరిగిన మాట వాస్తవం ఉంది, అది వీళ్ళు కావాలని కల్పించారా లేదా అన్నది సెకండరీ. తప్పు జరిగిన మాట వాస్తవం. ఆ టెండర్లలో వేరే వాళ్ళకి ఎవడ పడితే ఆడికి అవకాశం ఇవ్వటం, కమిషన్ల కక్కుర్తి కోసం వీళ్ళు రూల్స్ మార్చారు. బ్రతుకు తెరువు కోసం వాళ్ళు ఆ ధరకి నెయ్యి సప్లై చేయలేరు కనుక అడ్డదారులు తొక్కారు. అడ్డదారులు తొక్కే అవకాశం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలకవర్గమే ఇచ్చారు అన్నది నిజం. సో తప్పు జరిగింది, ఇందులో వాళ్ళ వల్లనే తప్పు జరిగింది, అందులో ఎటువంటి డౌటు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖలో టీటీడీ బోర్డు నిర్ణయాలు తీసుకుంటుంది, అందులో మీ బీజేపీ మంత్రులు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, సో మాకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా
అనిపించింది ఆ లేఖ చదివిన వాళ్ళకి. అంటే టెక్నికల్గా జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్ట్. టీటీడీ అనేది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ సపోజ్ టు బి, కానీ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు యాక్చువల్గా యాజ్ పర్ ది రూల్స్ ఈవెన్ నౌ బోర్డు ఎప్పుడైతే లేదో స్పెసిఫైడ్ అథారిటీ వేయాలి. 3 నెలల నుంచి చేశారా? ఇక్కడ లేదుగా. ఎందుకు ఇలా? ఎవడు అడిగాడు? అందరూ అడుగుతూనే ఉన్నారు కదా సార్. స్పెసిఫైడ్ అథారిటీ ఏదైనా అడిగారా? అది అడగట్లా, మాకు పదవి ఇదేమో అడిగారు. అదే ఇది ఆలస్యం జరిగినప్పుడు 10 రోజులైనా సరే స్పెసిఫైడ్ అథారిటీ ఉండాలి. అవును, చేశారా? సో ఎందుకు వేయలేదు? వేయాల్సింది ప్రభుత్వం, దో ఇట్ ఈస్ ఇండిపెండెంట్. సో స్వయం ప్రతిపత్తి అంటూనే ఎటువంటి స్వయం ప్రతిపత్తి లేని ఆర్గనైజేషన్గా చేసేశారు. జగన్మోహన్ రెడ్డి రిఫ్రాఫ్గాలు బోల్ మందిని వేసాడు. మంచి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, పనికిమాలిన వాళ్ళు. అట్లీస్ట్ పనికిమాలిన వాళ్ళు అంటే నాట్ ఇన్ అదర్ సెన్స్, ఈ టెంపుల్ మేనేజ్మెంట్లో ఉండటానికి పనికిరాని వాళ్ళు బోల్ మందిని వేసాడు. మరి వాళ్ళు వేసిన వాళ్ళు జగన్ గారు పాలన వాడికి ఏమన్నాడను, లేదా ఆడికి ఫేవర్ చేయమన్నాడని అంటే ఏం చేయగలరు? అంతేగా. సో అది మన వ్యవస్థ రాంగ్. హిందూ టెంపుల్స్ మీద అసలు నా దృష్టిలో ప్రభుత్వం మనది సెక్యులర్ రాజ్యాంగం. సెక్యులర్ రాజ్యాంగాన్ని పాలించే ప్రభుత్వం గుడి విషయంలో కానీ, మసీదు విషయంలో కానీ, చర్చి విషయంలో కానీ ఏలెట్టకూడదు. మసీదు చర్చి విషయంలో ఏలు పెడతల్లా, గుళ్ళో మటుకు దూరిపోతున్నారు. ఇప్పుడు అన్నీ మొత్తం దేవాదాయ శాఖ అజమాయిషీ చేస్తూ ఉంటుంది. అసలు దేవాదాయ శాఖ ఏంటంటా నేను అంటే ఏంటి? ప్రభుత్వమే కదా. ప్రభుత్వమేగా దేవాదాయ. ఎందుకు ఉండాలంటున్నా నేను? మసీదు నుంచి నీకు ₹1 రాదా? చర్చి నుంచి నీకు ₹1 రాదా? ఎన్ని చర్చిలు ఉన్నాయి? రన్ అవట్లా. అవును. ఎన్ని మసీదులు ఉన్నాయి? రన్ అవట్లా. అలాగే లేవా ఆస్తులు? వై ఓన్లీ హిందూ టెంపుల్స్ షుడ్ కమ్ అండర్ ది గవర్నమెంట్? ఎందుకంటే బ్రిటిష్ వాడు వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టియన్స్ జోలికి వెళ్ళా, సాయిబుల జోలికి వెళ్తే వకీలరదంతారా అని చెప్పి ఎందుకని చెప్పి వాళ్ళని వదిలేశారు. అప్పుడు అంత రెవెన్యూ కూడా ఉండేది కాదు అక్కడ. మసీదులకి పెద్ద రెవెన్యూ కూడా ఉండదండి. నిజంగా వాళ్ళు దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. మసీదులు కూడా ఇస్లాంలో అక్కడక్కడ కొన్ని విషయాల్లో వెరితాళ్ళు ఉన్నా ఎవ్రీ రిలీజన్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ గుడ్ రూల్స్. నేను దో ఐఎమ్ హిందూ, నేను హిందూ మతమే వాటికన్నా గొప్పదని నేను అంటలా. నేను బీయింగ్ బార్న్ యాజ్ ఎ హిందూ, ఐ లైక్ మై రిలీజియన్, సో ఐ వాంట్ రెస్పెక్ట్ ఫర్ మై రిలీజియన్. వేరే వాళ్ళు మీ మతం జోలికి మేము రాము, మా మతాన్ని మీరు అవమానించద్దు. మీ మతాన్ని మేము గౌరవిస్తాం, మా మతాన్ని మీరు గౌరవించం. సో ఇన్ ఏ సెక్యులర్ కంట్రీ ఎక్కడ క్లియర్గా ప్రభుత్వం ఎటువంటి మతపరమైన ఎటువంటి మత విశ్వాసాలని ప్రోత్సహించకూడదు అని ఉన్నప్పుడు అసలు నీకు ఈ దేవాలయాల మీద కంట్రోల్ ఏంటి? ఇప్పుడు ఎంతోమంది దాతలు దేవాలయానికి వందల ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ టెంపుల్ మెయింటెనెన్స్ కోసం. ఇప్పుడు ముఖ్యమంత్రి అక్కడ 10 ఎకరాలు అమ్మేయండి, లేదా 10 ఎకరాలు ఎవరికో ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తాను. అక్కడ పట్టాలు ఇచ్చేయండి. ఏంటి? ఏం హక్కు ఉంది? వాటిలో ఏలు పెట్టిన వాళ్ళు ఇందులో ఎందుకు ఏలు పెట్టేస్తున్నారు? ఇదే చాలామంది అడిగారు. నేను పార్లమెంట్లో ఫస్ట్ పర్సన్ హిందూ బోర్డు ఉండాలి. కరెక్టే సార్. బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోదు? ఏ ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదో అలా కాదు. ఇప్పుడు నేను రాజ్యాంగం ప్రకారం చెప్తున్నా. మన రాజ్యాంగం ప్రకారం సెక్యులర్ రాజ్యాంగం అయినప్పుడు అన్ని మతాలని సమానంగా చూడాలి అన్నప్పుడు ఆ 2 మతాల్లోనూ లేని నీ గవర్నెన్సు ఈ మతంలోనే ఎందుకు ఉండాలి? అప్పుడు బ్రిటిష్ వాడు చేశాడంటే ఆదాయం వస్తుంది కాబట్టి ఆ ఆదాయం కోసం అక్కడ కంట్రోల్లోకి తీసుకున్నాడు.
హిందూ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్, హిందూ టెంపుల్స్ యాక్ట్లు ఇవన్నీ తీసుకొచ్చి కంట్రోల్ పెట్టుకున్నాడు. కొన్ని ఏంటంటే మనం టచ్ చేసి వదిలేయాలి తప్ప మనం ఏం చేయలేం. తర్వాత ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఈ టార్చర్ వ్యవహారంలో అప్పట్లో సరిగా స్పందించలేదు కేంద్రం అనేది. ఒక సాఫ్ట్ కార్నర్ అప్పుడు ఉందనేది అందరికీ ఉంది. అది స్టిల్ ఇప్పటికి కూడా ఉందని అనుకుంటున్నారా? ఇప్పుడు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంపీలని ఒక ఇద్దరిని తెలుగుదేశం తీసుకున్నారు, ఇంకొక ఇద్దరు బీజేపీ అంటున్నారు. ఆల్రెడీ కృష్ణయ్య గారు అని కదా బీసీ కమిషన్ చైర్మన్ ఏదో ఇస్తారు, నేను బీసీలకు సేవ చేసుకుంటానని. సో అది బీజేపీ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. ఇప్పుడు సో ఇంకోటి కూడా బీజేపీ. సో ఇలా 11-4-5 పడిపోద్ది అంటారు ఫిగర్. 5 అయితే నికరంగా మిగులుతుంది అనుకుంటున్నా. 5 మిగులుతుంది. 5 కూడా ఏముంది ఇప్పుడు, అది అందులో సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, మేబీ అయోధ్య రామరెడ్డి, మరి ఇంకో రెడ్డి గారు ఉంటాడో లేడో, రఘు రామారెడ్డి, కడప జిల్లా ఆయన. పిల్లిపోస్ గారు అయితే ఆయన ఉంటారా? ఆయన చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్, ఇట్స్ నాట్ ఎ చీప్ పాలిటిషియన్. మారిపోయిన వాళ్ళు చీప్ అని నేను అంటలా, బట్ ఆయన ఏంటంటే కొంచెం ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇప్పుడు దాకా జగన్ బలం రాజ్యసభలో బలం ఉంది, మన మీద డిపెండ్ అవుతుంది అండి అనేది ఒక ధైర్యం ఉండేది ఆయనకి. ఇప్పుడు వాళ్ళు కూడా సగానికి పడిపోయిన తర్వాత ఇక అతనితో పని లేదు అనుకున్నప్పుడు అతన్ని ఎవరు లెక్క చేయరు, అప్పుడు చేయరు. అప్పుడు ఆ పార్టీ అసలు మనుగడ సాగించే అవకాశం ఉంటుంది. చాలామంది జనసేనలో చేరుతున్నారు, కొంతమంది మళ్ళీ తెలుగుదేశం అంటున్నారు, బీజేపీ అంటున్నారు. అదే అండి, ఇప్పుడు అతను నాకు తెలిసి అతను మళ్ళీ వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. సో ఇప్పుడు అప్పట్లో అతనికి సహకరించిన అధికారులు, పోలీసులు కావచ్చు లేదంటే ఇతర అధికారులు కావచ్చు, వీళ్ళ మీద కేసులు పెడితే వీళ్ళంతా కూడా సరెండర్ అయిపోయి దస్తగిరిలాగా వాంగ్మూలాలు ఇస్తారంటారా? డెఫినెట్గా, అందులో డౌట్ ఎందుకు, డౌటే అక్కర్లా. కొత్త కేసులు వస్తాయి, ఇప్పుడున్న కేసులు కాకుండా పెడితే వస్తాయి. అంటే వీళ్ళు ముందుకు వెళ్తే వస్తాయి. తప్పులు ఉన్నాయి, పెట్టచ్చు. సార్ చివరిగా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇష్యూ మీ కాన్స్టిట్యున్సీలో జరిగిన ఇష్యూ తర్వాత మహాసేన రాజేష్ మీరు జగన్మోహన్ రెడ్డి కోర్ట్ అని చెప్పి విమర్శించారు. దాని గురించి కూడా కొంచెం మీరు మంద కృష్ణమాదిగా, తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ కూడా అదే అంటారు. అవును, మేము ముగ్గురు కోర్టులో అనొచ్చు. ఏముందండి అదే, ఇంకా మరి అతను పెద్ద ఏమీ లేదు పార్టీలో ఉన్నాడా అసలు, ఏమో నాకు అంత ఐడియా లేదు. బట్ అతను పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను, జనసేన నుంచి ఏ ఒక్కరు ఎమ్మెల్యే అవ్వకుండా చూస్తాను అని చెప్పి అన్నందువల్ల ఏమో ఒక్కడు కూడా ఓడిపోలా. 100%. సో 100% నెగ్గేశారు. తనకు తాను అధికంగా ఊహించుకుని ఉండొచ్చు అప్పుడు ఆ మాట అన్నప్పుడు. సో ఏది మాట్లాడినా దాన్ని ఇంకా అంటే ఈ ఇష్యూ వల్ల ఇగ్నోర్ చేయటం. ఈ ఇష్యూ వల్ల మీకు వ్యతిరేకంగా మాట్లాడడం ముందు నుంచి ఏమన్నా తెలీదు. ఎందుకంటే అప్పుడు జనసేన సీటు ఇచ్చిన తర్వాత అప్పుడు వ్యతిరేకత, జనసేన గురించి అతను అంతకుముందు మాట్లాడిన మాటలన్నీ ఫ్యూ ఇయర్స్ ముందు మాట్లాడినవన్నీ వచ్చినాయి. సో అప్పుడు అది పెద్ద కాంట్రవర్సీ అయితే ఆ ప్లేసు దీన్ని మార్చి జనసేనకి ఇవ్వటం జరిగింది. సో జనసేనకి ఇవ్వటం జరిగినప్పుడు నేను సపోర్ట్ చేయలేదు అన్న బాధ ఆయన ఒక డిబేట్లో ఓపెన్గా చెప్పాడు. సో ఇప్పుడు కూటమిలో ఒక పార్టీని అంత ఓపెన్గా వ్యతిరేకించినప్పుడు మాట్లాడకూడదుగా, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అందుకని అప్పుడు నేను కొంత సంయమనం పాటించవలసిన అవసరం ఉంది, పాటించాం. సో మరి ఆ బాధ ఉండొచ్చు అతనికి.
సో ఇప్పుడు అతను ఏదో వీళ్ళందరి తరపున ఒక సెల్ఫ్ డిక్లేర్డ్ ఒక లీడర్ లాగా నేనే ఉంది. నేను రాజ్యాంగంలో ప్రొవిజన్ చెప్పా. క్రిస్టియన్ ఈజ్ ఎలిజిబుల్ టు ఫైల్ అన్ SC/ST కంప్లైంట్. క్రిస్టియన్ ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ ద బెనిఫిట్స్ అండర్ రిజర్వేషన్స్. రాజ్యాంగంలో చెప్పిందే నేను చెప్పింది. సో మేము రాజ్యాంగానికి వ్యతిరేకం, మేము చెప్పిన దానికి వ్యతిరేకంగా వస్తే మేము అందరూ ఏకమైపోతాం అంటే తప్పే ఉంది. ఏకమైపోవచ్చు. మన వాళ్ళని విడిపోమని చెప్పి నేను ఏమైనా చెప్పాను ఎప్పుడైనా? వాళ్ళు ఎప్పుడు ఏకంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. వాళ్ళలో వాళ్ళు వర్గీకరణ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు తప్ప. మందకృష్ణ మాదిగ గారు ఆయనకి అన్యాయం జరుగుతుందని ఆయన పోరాడాడండి. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది. సో ఎవరైనా సరే ఇప్పుడు నేను రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటానని ప్రమాణం చేశాను ఎమ్మెల్యేగా. రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషన్ బెంచ్ 7 మెంబర్ బెంచ్ ఇచ్చిన తీర్పు తప్పు అని మాట్లాడే హక్కు నాకు లేదు. అవును. సో అది నేను తప్పు అనకపోతే మందకృష్ణ మాదిగ గారు నేను కోర్టులో సో అతను వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ గారిని నేను వ్యతిరేకించకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటున్నారండి. అవును. మీ మతాన్ని మేము గౌరవిస్తాం. ఆల్మోస్ట్ నేను చెప్పింది ఆయన చెప్పింది మోరల్లెస్ సేమ్. మా మతాన్ని గౌరవించండి, తప్పుగా మాట్లాడొద్దు అని చెప్పారు. సో అంటే సనాతన ధర్మం గురించి ఈయన మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి ఆరు కూటమికి వీళ్ళ ఓట్లు రావు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్ చేస్తున్నారు అన్న ఉద్దేశంలో అతను ఉండొచ్చు. మరి ఎవరే నో టూ బ్రెయిన్స్ ఆర్ లైక్, ఇద్దరు మనుషులు ఒకలాగా ఉండరు. ఇన్ని కోట్ల మంది అని ఉన్నా అలాగే ఇద్దరు మనసులు కూడా ఒకలాగా ఉండవు. సో అతనికి తోచింది అతను చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఏదో మరి అతనికి వ్యూవర్షిప్, అతనికి ఇన్కమ్. అవునండి. సో వ్యూవర్షిప్ కోసం డెఫినెట్గా నా గురించి ఎవరు పెట్టినా కొంచెం వ్యూవర్షిప్ వస్తుంది. అవును. నార్మల్గా వచ్చే వ్యూవర్షిప్ కన్నా ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. అతనికి వ్యూవర్షిప్ ఉంది, గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఇలాగే అసంబద్ధంగా మాట్లాడితే ఇంకా తగ్గవచ్చు. బట్ ఆయనకి వేరే ఇన్కమ్ ఉందేమో నాకు తెలియదు. బట్ డెఫినెట్గా అంతే, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే బ్రతుకు తెరువు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.